సాయి అనేటువంటిది మన సంస్థ కాదు. మీకు ఎవరైనా భక్తులుంటే కోపం వస్తుండొచ్చు, కావాలంటే నేను ఒక్కటే బండి మీద వెళ్తున్నాను. ఇక్కడే కాదు, నేను చార్మినార్ దగ్గర కూడా నిలబడి ఇదే మాట చెప్పాను. డబిల్పురాలో చెప్పాను, యాకుపురాలో చెప్పాను, కోపవాడిలో చెప్పాను. ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తాను. మనది కాదు. ఆ నెత్తి మీద టోపీ ఉన్నావాడు షిరిడి. ఎందుకండి షిరిడికి? మనకు షిరిడి మనది కాదని తెలిసినా కూడా ఇంకా కొంతమంది పెడుతున్నారు. అరుణాచలం చూడండి, ఈనాడు వందల్లో పోయేవాళ్ళు, వేలల్లో పోయేవాళ్ళు ఇప్పుడు 20,000 లక్షల్లో వచ్చేది. పరమాత్ముడు అనేటువంటి దయచేసి షిరిడి క్షేత్రానికి ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే కనుక వెళ్ళండి, కానీ డబ్బులు మాత్రం వెయ్యకండి. డబ్బులు మాత్రం వెయ్యకండి. ఏ వస్తువు పట్టుకోకండి. ఇంకొక చెప్తున్నాను నేను, ఏ విధంగా శబరిమల దేవస్థానానికి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళండి, కానీ గల్లాలో ₹1 కూడా వెయ్యకండి. మీ ఇరుముల్లో వచ్చినటువంటి డబ్బు మాత్రం వెయ్యకండి. ఎందుకు అంటారా? ఈవేళ శబరిమల దేవస్థానం ఒక ముస్లిం చేతిలో ఉన్నది. ఒక ముస్లిం చేతిలో ఉన్నది. ఒక ముస్లిం చేతిలో ఉన్నది. 4 సంవత్సరాల నుంచి ఆ చేతిలోనే ఉన్నది. అరవన్న పాయసం 4 సంవత్సరాల నుంచి అదే కాంట్రాక్టర్ ముస్లిం చేస్తున్నాడు. కరిమల దగ్గర టచ్ అయిపోయేంత వరకు ముస్లిం సాగిపై చేశారు, మసీదులు కట్టుకున్నారు. ఒక్క హిందువు లేరు. పెద్ద పాదం నడుస్తుంటే మీరు చూడండి, పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు మసీదులు కనబడతాయి. కరిమల డౌన్ వరకు, టచ్ వరకు. అల్లా మొత్తం ఆగిపోయి. దీనికి కారణం పాత వాళ్ళు అనుకుంటున్నామా? కాదు, మనమే. దీనికి కారణం మనమే. శబరిమల దేవస్థానానికి కోట్ల రూపాయలు వాళ్ళ ఇరుముల్లో తీసుకెళ్లి ఇచ్చాము. దానికి ఏం చేశారు? వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పెంచారు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పెంచారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెంచారు. వాళ్ళ ఊళ్ళల్లో వేసుకున్నారు, కేరళ మొత్తం వేసుకున్నారు. శబరిమల దేవస్థానంలో మాత్రము లిమిటెడ్ కరెంట్, ఓన్లీ లిమిటెడ్ కరెంట్, లిమిటెడ్ వాటర్. ఆర్టీసీ బస్సులు వేసుకున్నారు. మీకు తెలుసా? నేను మొదటిసారి చెంగళూరు నుంచి పంబాకి వెళ్తే 17 పైసలు, నాకు 17 పైసలు. ఇంకా టికెట్ కూడా ఉంది నా దగ్గర, 17 పైసలు. ఇవాళ మొన్న వెళ్ళి చూశాను నేను, 200 చిల్లరైంది. మంచిదే, రేట్స్ అన్ని పెరిగే పెంచుతున్నారు. కానీ ఈ డబ్బంతా మనం నోర్లు కట్టుకొని జమ చేసుకొని శబరిమల దేవస్థానంలో, షిరిడి దేవస్థానంలో ఎవరేమన్నారు? ఇప్పటికైనా నోటిపండి. 50 సంవత్సరాల కిందట నేను అనుకున్నాను, బాబుల స్వామికి అయ్యప్పకి ఏ విధమైన సంబంధము లేదు అని చెప్తుంటే ఎవ్వరు లేదు. వికారాబాద్, తాండూరు పరిగించే వాళ్ళలో నన్ను కొడతానికి వచ్చారు. నేనేం భయపడలేదు. వికారాబాద్, తాండూరు చెవెళ్ళ నన్ను కొడతానికి వచ్చారు. ఎందుకంటే అక్కడ నేను ప్రచారానికి సైకిల్ మీద వెళ్ళేవాడిని. అయ్యప్ప స్వామి ప్రచారం చేయడానికి సైకిల్ మీద వెళ్ళి నేను చేసి వచ్చేవాడిని. నన్ను కొడతానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పినటువంటి వృత్తాంతం నాకు జ్ఞాపకం వస్తుంది. ఇవాళ నిజం అవుతుంది. పాపం మనం పుణ్యం అనుకోవాలా, పాపం అనుకోవాలా? చిరంజీవి గారి అబ్బాయి మూలంగా మనం కళ్ళు తెరిచాము. వాడు ఎల్లబడికే కదా దర్గాకి, మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు మనం పోయింది, దర్గాకి పోయినాం, బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ వేసాము, ₹10 అక్కడ చేసి వచ్చాం. చిన్న ఇట్లా ఉండేది, సమాధిలాగా ఉండేది. ఇవాళ 8 అంతస్తుల బిల్డింగ్ అంతా అయింది. దానికి కూడా కారణం ఎవరు? మనమే. ఎవరో కాదు, బయట ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడనేటువంటి మర్చిపోండి. దయచేసి శబరిమల దేవస్థానంకి వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా ఇరుగుళ్ళో ఒక్క పైసా కూడా తీసి అక్కడ వెయ్యకండి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనాథ శరణాలయాలకి, లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎల్లమ్మ, మల్లమ్మ, మైదమ్మ, మానమ్మ, గంగమేసమ్మ, మాంకాలి, విజయ మాంకాలి, కలకత్తాలి, చిన్న గుళ్ళుపై సంవత్సరానికి ఒక్కసారి పూజ, ధూపము, దీపం వెలిగించుకునేటువంటి గుళ్ళు. ఆ గుళ్ళల్లో ఒక చెటాకు నూరేసి రోజు దీపం వెలిగండి, వెలుగుతాయి, కాంతి వస్తాయి. అనాథలకి ఒక రోజు, వారంలో ఒక రోజు, మీ పుట్టినరోజు అనుకోండి, ఆ రోజు నాడు కొంచెం తిండి పెట్టండి, వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడుతుంది.
ఇంతేగాని ఉట్టిగా డబ్బులు వేసి మీరు నాశనం చేస్తున్నారు. ఎవరినై అంటే మన సనాతన ధర్మాన్ని. వద్దు, మనం మారిపోదు, మార్గం ఇప్పటికైనా మార్గం. ఏమో నా పిచ్చి, నా భ్రమ 50 సంవత్సరాల కింద చెప్పింది ఇవాళ జరుగుతున్నది. ఇవాళ చెప్పింది ఇంకొక 50 సంవత్సరాల తర్వాత జరుగుతుందేమని చెప్పి నా భ్రమలో నేను చెప్తున్నాను. కాకుండా మా దక్కాలు అయిపోయి మా యొక్క యుగం అయిపోయింది. దాని తర్వాత నల్ల మీసాలు, నల్లగడ్డాలు ఒక యుగం వచ్చింది. తర్వాత వాళ్ళ పిల్లల యుగం వస్తుంది. అప్పుడు కనుక సనాతన ధర్మం కనుక ఇవాళ పరిగెట్టకపోతే ఇలా కూర్చొని పాటలు పాడుకోలేం, అయ్యప్ప స్వామి పూజలు కూడా చేసుకోలేం. చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పక్కన వాడుంటే టోపీ వాడుంటే కనుక నోరు కింద మీద మూసుకొని కూర్చోవాలి. ఎందుకు అలా భయపడతారయ్యా ఒక టోపీకి? మనలో చీమి నెత్తురు లేదా? దయచేసి ఇప్పుడైనా వాడు మన పక్కన ఉంటే మన తోటి సోదరుడు అది పోతూ జై శ్రీరామ్ అని మనల్ని అంటే మనం వాడిని చూస్తాం. వాడు ఏమైనా అనుకోగలడు అని చెప్పి నమస్కారం నవ్వుకుంటే వెళ్ళిపోతాం. అంత తిరిగి పందరం. ఎందుకంటారా? మనలో చీమి లేదు, నెత్తురు లేదు. ఏనాడో పోయింది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి 50-60 మంది స్వాములేనా వీళ్ళలో ఇద్దరైనా కూడా ఇద్దరే చాలు. మారతే చాలు. మారండి. మా కోసం కాదు, మీ కోసం కాదు, మీ మనవాళ్ళ కోసం, మీ కొడుకుల కోసం మారండి. లేకుంటే ఇలా కూర్చొని మనము పూజలు కాదు కదా, భజనలు కాదు కదా, పక్కింట్లో వాటితో కూడా మాట్లాడుకోలేము. ప్రతి దానికి పర్మిషన్లు కావాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ రాత్రికి పోయిన తర్వాత నేను కనుక తప్పు అనుకుంటే, నాది తప్పు, ఈ వాక్యం చెప్పడం తప్పు అనుకుంటే కనుక